బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్లపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని, రాజకీయంగా మునిగిపోయిన వ్యక్తిని మళ్లీ ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తాను చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించని విషయాన్ని మర్చిపోయారా అని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ నుంచే ఆయనను బయటకు పంపించారని, అలాంటి వ్యక్తి మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతాడని మంత్రి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని మంత్రి డోలా సూచించారు. రాజకీయ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై స్పందిస్తూ ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని అన్నారు. దళిత ఎమ్మెల్యేలు మనోవేదనతో మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలతో తాను స్వయంగా మాట్లాడానని, కొన్ని సర్వేల నివేదికల ఆధారంగా మాత్రమే వారు మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని మంత్రి డోలా శ్రీస్వామి స్పష్టం చేశారు. రాజకీయాల్లో లేడా ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేది ఏంది, చేసేది ఏంది చెప్పండి. మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా, పోటీ చేస్తుంటే ఒక్కొక్కటి ఎంతమంది నామినేషన్ చేస్తున్నారు. అట్లాగా ఆయన ఉద్దేశం టీడీపీ, వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు, మూడవ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయిరెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. నిన్న ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపన చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువన ఇక్కడ యువగళంలో ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థను మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు మూడో ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం, అధ్యక్షులు అనుకోవటం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయి ఇట్లాంటి వ్యక్తి వల్ల ఉదాసీనంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, మీలాంటి పనిచేసే మంత్రుల పైన కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమంటే ఆయన గురించి మాట్లాడుకున్నంత అవసరం లేదండి. చెప్పండి. ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో అట్లా నేను ఉన్నానని మాట్లాడాల్సిన మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్, వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి. వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి వాళ్ళు. అంటే రాజకీయాల్లో లేడా ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేది ఏంది, చేసేది ఏంది చెప్పండి. మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా, పోటీ చేస్తుంటే ఒక్కొక్కటి ఎంతమంది నామినేషన్ చేస్తున్నారు. అట్లాగా ఆయన ఉద్దేశం టీడీపీ, వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు, మూడవ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయిరెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. నిన్న ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపన చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువన ఇక్కడ యువగళంలో ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థను మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు మూడో ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం, అధ్యక్షులు అనుకోవటం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయి ఇట్లాంటి వ్యక్తి వల్ల ఉదాసీనంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, మీలాంటి పనిచేసే మంత్రుల పైన కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమంటే ఆయన గురించి మాట్లాడుకున్నంత అవసరం లేదండి. చెప్పండి. ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో అట్లా నేను ఉన్నానని మాట్లాడాల్సిన మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్, వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి.
వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి వాళ్ళు. అంటే ఆయన రాజకీయాల్లో లేడా ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా.